మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 సెప్టెంబర్ 18న వినాయక చవితి రాబోతోంది. భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి. శివపార్వతుల కుమారుడు అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థిన ప్రారంభమవుతుంది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా 9 నుండి 11 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. మూషిక వాహనుడైన గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన ఉండ్రాళ్లను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. వినాయక మండపాలు ఏర్పాటు చేయటము, ఆ మండపాలలో పూజా ఏర్పాట్లు చేయటము, వినాయకుని నిమజ్జనం వంటి వివిధ కార్యక్రమాలలో పిల్లలతో సహా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు. ఒకసారి కైలాసనాథుడు లేని సమయంలో పార్వతీదేవి స్నానమాచరించదలిచి తన ఇంటికి రక్షకునిగా ఎవరైనా ఉంటే బాగుండునని అనుకుని నలుగుతో గణేశుణ్ణి మలచి ప్రాణము పోసి అతన్ని ద్వారపాలకునిగా ఉండమని ఆజ్ఞాపించి తను స్నానమాచరించి బయటకు వచ్చేసరికి ఎవరిని ఇంట్లోకి అనుమతించరాదని ఆజ్ఞాపిస్తుంది. కొంత సమయం తర్వాత పరమశివుడు ఇంటికి వస్తాడు. గణేశుడు తన తల్లి ఆజ్ఞను అనుసరించి శివుణ్ణి లోపలికి అనుమతించాడు. కోపోద్రిక్తుడైన పరమశివుడు గణేశుని శిరస్సు ఖండిస్తాడు. శిరస్సు కోల్పోయిన గణేశుని చూసిన పార్వతీదేవి కాళికాదేవి అవతారం ఎత్తి ముల్లోకాలను నాశనం చేయడానికి సిద్ధమవుతుంది. పార్వతీదేవి ఆగ్రహానికి భయపడి అందరూ కూడా పరమశివుని వద్దకు వచ్చి పరిష్కారం వేడుకొనగా పరమశివుడు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించే ప్రాణి తలను ఖండించి తీసుకురమ్మని తన అనుచరులకు ఆజ్ఞాపించి పంపిస్తాడు. శివుని ఆజ్ఞను అనుసరించి వెళ్ళిన అనుచరులకు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది. వారు ఆ ఏనుగు శిరస్సు ఖండించి తీసుకువస్తే శివుడు ఆ శిరస్సును వినాయకుడి శరీరంపై అమరుస్తాడు. తన కొడుకు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీదేవి సంతోషిస్తుంది. ఈ విధంగా ఏనుగు శిరస్సును ధరించినందువల్ల గజాననుడుగా పేరు పొందాడు వినాయకుడు. వినాయకుడు కొలువు తీరాడు ఈ రూపంలో. ఇదంతా జరిగింది భాద్రపద శుద్ధ చవితి రోజు కాబట్టి భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ వినాయక చవితి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు. కాదని చేస్తే 7 తరాల దరిద్రం పడుతుంది. అస్సలు మంచిది కాదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి వినాయక చవితి రోజు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వినాయక చవితి రోజు ఈ తప్పులు చేస్తే మహా గణపతికి ఆగ్రహం కలిగి మనల్ని శపిస్తాడు. ఈ విషయాల గురించి మన పెద్దలు పురాణాల్లో చెప్పారు. ఆ తప్పులలో మొట్టమొదటిది ఏమిటి అంటే వినాయక చవితి రోజు గణపతికి తులసి హారం వేయకూడదు. తులసితో అర్చన చేయకూడదు. ఎందుకంటే తులసికి గణపతికి పడదు. కానీ పత్రి పూజలో తులసి కూడా ఉంది కదా అని సందేహం రావచ్చు. పత్రి పూజలో కేవలం ఒకే ఒక్క తులసి ఆకును సమర్పించాలి. సమర్పించకపోయినా పర్వాలేదు. కానీ 1 కంటే ఎక్కువ తులసి ఆకులు గణపతికి సమర్పించకూడదు. తులసిని సమర్పిస్తే నేను శపిస్తాను అని స్వయంగా వినాయకుడే చెప్పాడు. కాబట్టి వినాయక చవితి రోజు పత్రి పూజలో ఒక్క తులసి ఆకును సమర్పిస్తే సరిపోతుంది. ఎక్కువ తులసి ఆకులు వినాయకుడికి సమర్పించకూడదు. వీలైనంత వరకు తులసిని గణపతి పూజలో నిషేధించండి. ఇక రెండవ తప్పు ఏమిటి అంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి పొరపాటున కూడా చూడకూడదు. చంద్ర దర్శనం నిషిద్ధం. వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్లకు నీలాపనిందనలు వస్తాయి. ఒకానొక వినాయక చవితి రోజున భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తులు భక్తికి మెచ్చి వారు పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా ఆరగించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నాడు. పెద్ద బొజ్జ పూర్తిగా నిండటంతో కాస్త మెల్లిగా వెళ్తున్న గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు. అది గమనించిన వినాయకుడు చంద్రుడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని తలచి కోపం తెచ్చుకొని చంద్రుణ్ణి చూసిన వారు నీలాపనిందనలు పొందుతారంటూ శపించాడు. చంద్రుని చూస్తే నీలాపనిందనలు వస్తాయని వినాయకుడు ఇచ్చిన శాపంతో జనం చంద్రుడిని చీకొట్టడం మొదలుపెట్టారు. రాత్రైతే చంద్రుడు కనిపిస్తాడని ముఖానికి బట్టలు అడ్డు పెట్టుకొని బయట తిరిగేవారు. ఈ పరిణామాలతో చంద్రుడు సిగ్గుపడి సముద్రంలోనికి వెళ్ళిపోయాడు.
దాంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కరువయ్యారు. ఔషధ మూలికలు చంద్రకాంతిలోనే ఔషధములను తయారు చేసుకుంటారని పురాణాల వచనం. సముద్ర అలలు కూడా చంద్రుని మీదే ఆధారపడ్డాయి. ఆ చంద్రుడు మాయమవ్వటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఋషులు, దేవతలు, మునులు అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మదేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు. అప్పుడు బ్రహ్మ గణపతికి మించిన దేవుడు లేడు, ఆయనే పరిష్కారం చూపుతాడని అనగా అందరూ కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు. చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తానన్నాడు గణనాథుడు. దాంతో దేవతలందరూ కూడా వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి చంద్రునితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు. అప్పుడు చంద్రుడు తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. విఘ్నేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా స్తుతించాడు. సూర్యుడు వెలుగును తీసుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా? ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడివి నన్నే అంటావా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అని స్వామి అనలేదు. తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుణ్ణి తల మీద పెట్టుకుని చంద్రుడు పూర్తిగా మారాడన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది నాట్య గణపతి అవతారం. చంద్రుణ్ణి తలపై ధరించాడు గనుక గణపతి ఫాలచంద్రుడు అయ్యాడు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక ఆ శాపాన్ని వినాయక చవితికే పరిమితం చేస్తూ ఏ రోజునైతే నువ్వు నన్ను చూసి పరిహసించావో ఆ రోజున, అంటే వినాయక చవితి రోజు ఎవ్వరూ నిన్ను చూస్తారో వారికి చెయ్యని తప్పుకు నీలాంబ నిందనలు పడతారంటూ చంద్రుడికిచ్చిన శాపాన్ని కుదించాడు మహాగణపతి. కాబట్టి వినాయక చవితి రోజు ఎవ్వరూ కూడా చంద్రుడిని చూడకూడదు. పొరపాటున చూస్తే సమంతోపాఖ్యానం కథ వినాలి. ఇక ఈ వినాయక చవితి రోజు పాలవెల్లి కట్టకుండా వినాయకుణ్ణి పూజించకూడదు. అలా పాలవెల్లి కట్టకుండా పూజ చేసినా ప్రయోజనం ఉండదు. వినాయక చవితి రోజు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించాలి. రసాయనాలతో చేసే గణపతి విగ్రహాన్ని పూజించకూడదు. గణపతి విగ్రహాన్ని కొని తెచ్చుకునేటప్పుడు కొన్ని గుర్తులు చూసుకోవాలి. ఎటువంటి గణపతి విగ్రహాన్ని పూజించాలి అనే విషయాన్ని బ్రహ్మదేవుడు ఒక శ్లోకంలో చెప్పాడు. తెల్లని పంచ కట్టుకొని 4 భుజాలతో ప్రసన్న వదనంతో అంటే చిరునవ్వుతో ఉన్న గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అంతేగాని కోపంగా ఉన్న గణపతిని కానీ సినిమాలకు సంబంధించిన గణపతి బొమ్మలను కానీ పూజించకూడదు. అలాగే మనం పూజించే గణపతికి ముఖ్యంగా బొజ్జ ఉండాలి. అలాగే స్వామి దగ్గర ఎలుక ఉండాలి. యజ్ఞోపవీతం ఉండాలి. గణపతి ఏకదంతుడై ఉండాలి. ఇలా శాస్త్ర ప్రమాణికంగా ఉండే గణపతి బొమ్మను జాగ్రత్తగా చూసి తెచ్చుకొని పూజ చేసుకోండి. అలాగే వినాయక చవితి ముందు రౌడీయిజం చేసి చందాలు వసూలు చేయవద్దు, బలాత్కారం చేయవద్దు. ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర డబ్బు ఉండదు. ఎవరైనా సరే ఇష్టంగా ఇచ్చారా చందా తీసుకోండి, ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టకండి, లేదంటే మాత్రం వినాయకుడికి కోపం వస్తుంది. అలాగే వినాయకుడి మండపాల దగ్గర పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టకండి. కొంతమంది మండపం దగ్గర సినిమా పాటలు పెట్టి చిన్నపిల్లలతో డ్యాన్సులు వేయిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు, అది మహాపాపం. మరి ఏ పాటలు పెట్టాలంటే దేవుడు పాటలే పెట్టండి. సినిమాలలో కూడా దేవుడు పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలు కూడా పెట్టుకోవచ్చు. గణపతి మండపం దగ్గర పిల్లల చేత మంచి పాటలు పాడించండి. భరతనాట్యం నేర్చుకునే పిల్లలు ఉంటే ఆ పిల్లలతో నాట్యం చేయించండి. వీలుంటే హరికథలు చెప్పండి. వీలుంటే మండపం దగ్గర పేదవారికి అన్నదానం కూడా చేయండి. రక్తదానం కూడా చేయవచ్చు. ఇలా మండపాల దగ్గర పుస్తకాలు, పెన్నులు దానం చేసినా కూడా చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే ఆడవారు మండపం దగ్గర పూజకు వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి వెళ్ళండి. టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకొని జుట్టు వెరబూసుకొని వెళ్ళకండి. మగపిల్లలు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని వెళ్ళవద్దు. నిక్కర్లు వేసుకొని జుట్టుకు రకరకాల రంగులు వేసుకొని వెళ్ళవద్దు. లంగా, ఓణి, చీర, పంచ ఇలా సాంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని చక్కగా జడ వేసుకుని పూలు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది. మండపాల దగ్గర చెప్పులు, షూలు వేసుకొని తిరగవద్దు. మద్యపానము, ధూమపానము చేసిన వారు మండపాల దగ్గరకు వెళ్ళవద్దు. కొంతమంది మండపాలలో వినాయకుడి వెనుక మందు చీసాలు పెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట ఆ మందు తీసి తాగి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున కూడా అలా చేయకండి, ఖచ్చితంగా కష్టాలు వస్తాయి.
జన్మ జన్మల దరిద్రం పడుతుంది. ఇప్పుడు చెప్పిన పనులేమీ కూడా వినాయక చవితి రోజు చేయకూడదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. వినాయకుడికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. కాబట్టి వినాయక చవితి రోజు ఎవ్వరూ కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.